బోన్ డెన్సిటీని చెక్ చేసుకునే అవసరము డెఫినెట్గా వయసు పైబడిన వాళ్ళలో, ఆడవాళ్ళలో ఒక 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు డెఫినెట్గా బోన్ మినరల్ డెన్సిటీని చెక్ చేసుకుని బోన్ స్ట్రెంగ్త్ ఎలా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ బోన్ డెన్సిటీ ఎప్పుడు ఎవరికైతే తక్కువగా ఉంటుందో, ఆస్టియోపోరోసిస్ ఎక్కువగా ఎవరికి ఉంటుందో వాళ్ళలో బోన్ పెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. 50 సంవత్సరాల లోపున్న వాళ్ళు కంపల్సరీగా వైటమిన్ డి రెగ్యులర్గా చెక్ చేసుకోవడము, 50-55 సంవత్సరాల పైబడిన వాళ్ళు బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేసుకోవడము. ఒకవేళ ఆస్టియోపోరోసిస్ ఉందని నిర్ధారణ అయితే కనుక దానికి ఆస్టియోపోరోసిస్ ఏ స్టేజ్లో ఉంది, ఎంత సివియారిటీ ఉంది దాన్ని బట్టి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, బిస్ఫాస్ఫోనేట్స్ అంటాం. ఆ ఇంజెక్షన్ కోర్స్ తీసుకోవడం చాలా అవసరం అన్నమాట. ఇది వాడుతూ యాక్టివిటీ ఇంప్రూవ్ చేస్తూ ఉంటే మళ్ళీ బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో ఈ మెనోపాజ్ అటైన్ అయిన ఉమెన్స్ అందరూ బోన్ మినరల్ డెన్సిటీ చెక్ చేసుకోవాలి. ఫ్రాక్చర్స్ అయ్యి ఎక్కువ రోజులు ఇమ్మొబిలైజేషన్ అవసరం ఉన్న వాళ్ళు, పారాలసిస్తో బెడ్కి పరిమితమైన వాళ్ళు, వీళ్ళందరిలో ఈ బోన్ డెన్సిటీ తగ్గే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ చెకప్ చేయించుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకోవడం అవసరం.